నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. గుంటూరు జిల్లాలో ఒక కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి వరకు ఎటువంటి బాధ లేదు. కానీ ఆ విగ్రహం ఎన్టీఆర్ గారి పోలికలతో ఉండడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ రైటర్ మార్చ్ గారితో మాట్లాడారు. సార్ నమస్తే. సార్, కృష్ణ విగ్రహానికి ఎన్టీఆర్ పోలికలు అనేది ఆవిష్కరించారు, ఆ తర్వాత క్లోజ్ చేశారు కదా, అది ఇంటెన్షనల్గా జరిగిన తప్పుగా భావిస్తున్నారు వాళ్ళంతా? లేదు, అట్లా కాదు. ఇక్కడ చాలా దాన్ని ఏమనాలి, ఇరువైపులా న్యాయం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇరువైపులా న్యాయం లేనట్టుగా కూడా అనిపిస్తుంది. ఎలా? చాలా తమాషా కాంట్రవర్షియల్ ఇది. మనకు కృష్ణుడు, రాముడు లేదా పౌరాణిక పాత్రలను మనకు పరిచయం చేసింది ఎవరు? సినిమా. సినిమా అనేది లేకపోతే వీళ్ళు ఇలా ఉంటారు అనే విషయం తెలియదు మాకు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆయన ముందు కూడా చాలామంది కృష్ణుడి వేషాలు వేశారు. కానీ ఎన్టీ రామారావు గారు నటించడం మొదలుపెట్టిన తర్వాత కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అనేది ఒక పిక్చర్ మన మైండ్లో అయిపోయింది. అంత మునుపు రవివర్మ గారు వేశారు, అనేక బొమ్మలు వేశారు. సహజంగానే ఒక గుడిలో కానీ ఒక విగ్రహం కానీ ఒక దేవుణ్ణి ఎలా ప్రతిష్ఠిస్తారు? ఏదో ఒక రూపం ఉంటుంది, రూపం లేకుండా విగ్రహం ఉండదు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారి పోలికలతో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఆ తక్కెళ్ళపాడు గ్రామస్తులు ఆవిష్కరించారు. దీని మీద రామచంద్ర యాదవ్ అని ఆయన చాలా ప్రముఖుడు, బీసీ సంఘం నాయకుడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే మాకేం అభ్యంతరం లేదు, మీరు ఒకటి కాకపోతే 100 విగ్రహాలు పెట్టుకోండి. కృష్ణుడి విగ్రహాలు పెట్టాలనుకుంటే కూడా మాకేం అభ్యంతరం లేదు, ఒక 100 విగ్రహాలు పెట్టుకోండి, రెండింటినీ కలపద్దండి అంటారు వాళ్ళు. మీరు కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారి పోలికలతో పెట్టకండి, అది ఒక బ్యాడ్ మెసేజ్ పోతుంది. ముఖ్యంగా మేము యాదవులము, మా కులదైవము శ్రీకృష్ణుడిని మేము తెల్లవారు లేస్తే పూజిస్తాము. తెల్లవారు లేస్తే పూజించే వాళ్ళకి మాకు ఏదో ఒక రూపం కనపడాలి, కానీ ఎన్టీ రామారావు గారి రూపం కనిపిస్తే ఎలాగా? ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగానే లేదు కదా, ఆయన పాలిటిక్స్లోకి వచ్చేసి తెలుగుదేశం వ్యవస్థాపకులు. ఈరోజు తెలుగుదేశం అధికారం లేకుంది, మేము తెలుగుదేశానికి ఉదాహరణ నేను చెప్తున్నా. మాకు తెలుగుదేశం అంటే మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, కానీ ఎన్టీ రామారావు గారు అంటేనే తెలుగుదేశం గుర్తుకొస్తుంది. తెలుగుదేశము ఎన్టీ రామారావు గారిని విడదీసి చూడలేం కదా. ఇప్పుడు మీరు తీసేయండి, ఇది మా మనోభావాలు దెబ్బతింటాయి అనేది ఆయన వాదన. ఇది కాంట్రవర్షరీ. ఈ కాంట్రవర్షరీలో వీళ్ళు ఏం చేశారు, తక్కెళ్ళపాడు గ్రామస్తులు కొంచెం పెద్ద వాళ్ళందరినీ పిలిచి నిన్న ఆవిష్కరించాలనుకున్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇది ఎప్పుడైతే పొలిటిసైజ్ అయిపోయిందో, పొలిటిసైజ్ అయినప్పుడు ఎవరు రాలేదు, వాళ్ళు ఏదో ఆవిష్కరించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఆ విగ్రహాన్ని తీసేశారు. తీసేసి వాళ్ళు కృష్ణ విగ్రహం ఏదో పెట్టుకుంటారు. దీని మీద ఇంత ప్రీవియస్లీ తెలంగాణలో కూడా ఆయన పువ్వాడ అజయ్ కుమార్ అని ఆయన ఇలాంటి ప్రయోగం చేస్తే హైకోర్టు వద్దని చెప్పింది. ఎందుకు వద్దని చెప్పిందంటే, అది రెండు కలపకండి, మీరు దైవాన్ని ఇది కలపకండి అనేది ఇక్కడ ప్రాబ్లం. సరే, దీన్ని కొంచెంలో మనము వీళ్ళ పక్షాన్ని ఆలోచించామనుకో, సహజంగానే కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మనకు గుర్తుకొస్తారు. కృష్ణుడిని మన మనోరూపాల్లోనూ క్యాలెండర్లు గాను లేదా సినిమాలు గాను మనకు గుర్తు చేసింది. పౌరాణిక పాత్రలు ఎలా ఉంటాయో చెప్పిందే ఆయన. ఎన్టీ రామారావు గారు అంటే మహానటుడు. ఆయన నటనకు సంబంధించి ఎవరికి ఆయన తెలుగుదేశం అభిమానులు కావచ్చు, తెలుగుదేశం వ్యతిరేకులు కావచ్చు, కానీ ఒక తెలుగువాడనేవాడు ఎవడైనా సరే ఎన్టీఆర్ గారిని ఒక నటుడుగా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టి గౌరవిస్తారు, గౌరవించి తీరాల్సిందే, ఎందుకంటే ఆయన మహానటుడు కాబట్టి. ఎన్టీ రామారావు గారిని కృష్ణుడి విగ్రహంతో వాళ్ళు ఏదో ఆవిష్కరించుకున్నారు, అది వాళ్ళ అభిమానం అనుకుందాం. నిజానికి కృష్ణుడి విగ్రహంతో ఎన్టీ రామారావు గారు ఉన్నంత మాత్రాన తక్కెళ్ళపాడుకి ఓని లక్షలాది మంది ప్రజలు భక్తులు పోయి దండాలు ఏం పెట్టుకోరు కదా. అది ఏదో గ్రామానికి చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. నిజానికి అదేం పెద్ద ఇష్యూ కాదు. అలా చూసేసి దాన్ని వదిలేసి ఉంటే ఏం కాదు. కానీ అలా చూడకుండా దాన్ని ఇప్పుడు వీళ్ళేమంటారు, లేదు చిరంజీవి గారు ఈశ్వరుడుగా చేశాడు కాబట్టి ఆయన పేరుతో ఒకరు శివుడి విగ్రహం కట్టారు, లేదా సుమన్ గారు వెంకటేశ్వర స్వామి చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బదులు సుమన్ విగ్రహం పెట్టడము, లేదా ఆంజనేయ స్వామి ఇంకొక ఆయన ఎవరో చేసి ఉంటాడు, ఆయన బొమ్మ పెట్టడం, ఇవన్నీ చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా అనేది వీళ్ళది. దీంట్లో వీళ్ళు చెప్పే దాంట్లోనూ కరెక్ట్ ఉంది, ఎందుకంటే దీన్ని ముడిపెట్టద్దండి అనేది.
కాదు సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా వేశారు, కానీ అట్ ది సేమ్ టైం ఆయన దుర్యోధనుడిగా వేశాడు, కర్ణుడిగా వేశాడు. ఎన్టీఆర్ గారు రకరకాల కృష్ణుడి నుంచి కాసేపటి తర్వాత డీవియేషన్ స్టార్ట్ అవుతుంది. భక్తి అంటేనే నిశ్చలత్వం కదా, ఒక దాని మీద పుణ్యక్షేత్రం కాదు కదా అంటా నేను. నక్కెళ్ళపాడు అనేది పుణ్యక్షేత్రం కాదు. మీరు తిరుపతిలో సుమన్ను వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడితే తప్పదే. తిరుపతి అంటే ఏమిటి? వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నది. కానీ పెట్టి విగ్రహం దైవానికి సంబంధించి అయినప్పుడు అది భక్తితో రిలేటెడ్గా ఉంటుంది, భక్తితో ఉండాలి, కరెక్టే. సరే, ఆ ఊర్లో వాళ్ళు ఏదో పెట్టుకున్నారని వదిలేస్తే అక్కడ ఏమీ కాదు. నిజానికి మనోభావాలు దెబ్బతింటాయి అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరో ఒక ఆయన మారుమూల గ్రామంలో పెట్టుకున్నాడు అనుకో, దాని మీద ఏ ఇష్యూ లేదు, ఎవరు తెలుస్తుంది? అది పబ్లిసిటీ, సోషల్ మీడియా ఇవన్నీ ఉండడం వల్ల ఇంత గొడవైంది. కాబట్టి అసలు మతాన్ని ఈ సినిమాని ఇవన్నీ కలపడమే కరెక్ట్ కాదు. ఆల్రెడీ కోర్టు డెసిషన్ ఉంది కాబట్టి ఒక ఏ రకంగా ఇప్పుడు మీ మనోభావాలకి వీళ్ళ మనోభావాలకి చట్టానికి సంబంధం లేదు. చట్టము తన పరిధిలో ఏది కరెక్ట్ అదే చేస్తుంది. చట్టం ఏం చెప్పింది గతంలో? ఇలాంటి కలపద్దంటారా బాబు, తీసేయండి అని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టారు కాబట్టి అది ఇష్యూ అయినప్పుడు కాబట్టి ఈరోజు తీసేశారు. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా ఏవి అది పెద్దగా మనం అనుకోవాల్సిన విషయము కాదు. అట్లనే తీసిపారే, ఒకసారి దాని మీద నిరసన ప్రకటించిన తర్వాత దానికి తోసిపారేయకూడదు. చాలా పెద్దగా మారే అవకాశాలు కూడా ఉంటాయి సార్. అందుకే తీసేశారు కదా, అయిపోయింది. అంటే సినిమా నటుల పేరుతో విగ్రహాలు పెట్టాలని ఎవరు అనుకుంటారు? పెద్దగా ఏదో రాజకీయ ప్రయోజనాలు ఉంటే తప్ప అనుకోరు. ఇప్పుడు చాలా మంది సినిమా ఖుష్బూ గారికి వాళ్ళకి వీళ్ళకి గుళ్ళు కూడా కట్టించారు. అన్నీ మీరు ఎందుకు గుడి కట్టించారు, అవేమన్నా దేవత అని కాంట్రవర్సీలు ఎవరైనా లేవదీస్తే మళ్ళీ అదొక సమస్య అయిపోతుంది. ఎవరు పట్టించుకోలేదు కాబట్టి అర్థం అయిపోయింది. ప్రతిదాన్ని మనం పొలిటిసైజ్ చేసుకుంటూ వెళితే ఏమేమి ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ క్యాలెండర్లు, కృష్ణుడి క్యాలెండర్లు ఎందుకు కొట్టారని ఆ రోజు మాయాబజార్లో వాళ్ళు ఏం చేశారు, అడ్వర్టైజ్మెంట్ కోసం ఎన్టీఆర్ కృష్ణుడుగా ఉన్న క్యాలెండర్లని ఒక 50,000 క్యాలెండర్లు కొట్టి మొత్తం జనాలందరికీ పంచారు. ఇప్పుడున్నంత ఈ మీడియా, సోషల్ మీడియా ఇవేమీ లేదు కాబట్టి ఆ కాలంలో చెల్లిపోయింది. లేదు మీకేం సంబంధం, కృష్ణుడు ఎన్టీఆర్ క్యాలెండర్ వీరెందుకు కొడతారు, మేము మా దృష్టిలో కృష్ణుడు అంటే ఎన్టీఆర్ కాదు, మా దృష్టిలో వేరే రూపం ఉంది అని ఎవరన్నా గొడవ పడ్డారు అనుకో, అవన్నీ తీసేయాల్సింది. కాబట్టి భక్తి అనేది ఏమిటంటే, భక్తి అనేది మన మనసులో ఉన్నప్పుడు మనకి ఏ మూర్తి కనిపించినా కనిపించకపోయినా భక్తిగానే ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే ప్రతి దాన్ని పొలిటిసైజ్ చేయడము ఇది ఎక్కువ అయిపోయేసరికి ఏమైందంటే ఎవరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక రాజకీయ ముద్ర వేయడము, రాజకీయ చేస్తారు. అదే అక్కడ వచ్చిన సమస్య. అందుకని తెలుగుదేశం కూడా జాగ్రత్తగా ఏం చేసిందంటే కొంత విజ్ఞతతో వ్యవహరించింది. ఇదేదో గ్రామస్తుల సమస్య అనుకోకుండా ఇది ఎందుకు పోయి మళ్ళీ మానెత్తికి ఎందుకు రుద్దుతారో దీన్ని అంతా తెచ్చి, తెలుగుదేశానికి ఆ విగ్రహావిష్కరణకి ఏమీ సంబంధం లేదు. అఫ్కోర్స్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే కావచ్చు, వాళ్ళు ఎవరన్నా పిలిస్తే ఎవరో నాయకులు వాళ్ళు వీళ్ళు రావాలని కూడా అనుకున్నారు. ఎప్పుడైతే ఇది వివాదాస్పదమైందో అసలు ఆ విగ్రహమే పక్కన పెట్టండి, మీరు వేరే విగ్రహం చేసుకోండి అని వాళ్ళు కూడా జైలు చెప్పేశారు. అంటే సమస్యను జటిలం చేయకూడదు అనమాట. కరెక్ట్ అంతా పర్ఫెక్ట్గానే జరిగింది. కానీ ఇక మీదట ఏమి చేయాలన్నా ఏదో ఒక కొర్రు సమస్య వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం అన్ని రకాలుగా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.